హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఏదైతే రైతు భరోసా ఉందో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా ఇప్పటివరకు ప్రభుత్వం యాసంగి సీజన్ 2 ఎకరాల వరకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి మిగతా పైసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపైన కూడా ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈసారి సీజన్ సంబంధించి ఈ సీజన్లో పంట అనేది పూర్తి స్థాయిలో సాగు అవుతుంది కాబట్టి రైతులు ఇతర అవసరాలు పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీని ప్రభుత్వం ముఖ్యంగా గుర్తించిందనమాట. వీటన్నిటిని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఈసారి వానాకాలంలో పూర్తిగా పంట అనేది సాగు అవుతుంది కాబట్టి పంట ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడి సాయం రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఈ రైతు భరోసా, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? సో ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్లు అనేది అవసరం పడుతుంది. ఇప్పటివరకు 5,000 దాదాపు 500 కోట్లు అయితే రిలీజ్ చేశారు. మిగతా పైసలు ఎప్పటి వరకు అందిస్తారు? ఇప్పుడు కొత్తగా వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇప్పటివరకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్న మొత్తం భూమికి రైతులకు సంబంధించి సాయం అయితే అందించేవారు. సో రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో రైతులకు సంబంధించి తీపి కబురు అయితే అందించింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందనమాట. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలు, ఎవరు అర్హులు ఏంటనేది వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందిన వారికి కూడా నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సాయం అయితే జమ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయన్నమాట. సో గత యాసంగి సీజన్లో గరిష్టంగా మనకు 2 ఎకరాల వరకు ప్రభుత్వం సాయం అయితే అందించగా, ఈసారి వానాకాలంలో మాత్రం ప్రతి రైతుకు కూడా పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎప్పటి వరకు మరి డబ్బులు జమ చేస్తారని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారన్నమాట. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి గతంతో పోల్చుకుంటే జాబితా నుంచి తొలగించిన వారు సుమారుగా వచ్చేసి 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా చేసిందనమాట. రాష్ట్రంలో 1,40,00,000 ఎకరాల వరకు సాగు జరుగుతుంది. 70 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు, వారికి పట్టాలు అయితే ఉన్నాయన్నమాట. గత ఏడాది సాగు చేయని దాదాపు 3,50,000 ఎకరాల వరకు ఇందులో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. గ్రామ పరిసరాలు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించారన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే అర్హత ఉన్నారో వారికే ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇకపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ముఖ్యంగా ఈ నెల 26 తారీఖున రైతు భరోసా అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అధికారులు ఎవరు అర్హులు ఏంటన్నది కూడా ఈ వానాకాలం సీజన్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు గాను నిధులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఇకపైన 5 ఎకరాల నుంచి 7 ఎకరాల వరకు కూడా లిమిట్ అనేది పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు దీనిపైన ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో తెలంగాణలో 2 ఎకరాల వరకు మాత్రమే సాయం అందించడంతో సో మరి గ్రామాల్లో అయితే రైతులు అయితే అడుగుతున్నారు, ఇప్పటికే రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పెండింగ్ పైసలు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా అనేది అందరికీ అన్ని ఎకరాల వరకు అయితే ఇవ్వబోతున్నారట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 ఎకరాలు కుదిరితే 5 ఎకరాల వరకు లిమిట్ అనేది ఉండబోతుంది. సో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పైసలతో పాటు కొత్త వారికి ఇప్పుడు ఏదైతే రైతు భరోసా ఉందో డబ్బులు ఆల్రెడీ ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి రైతులే కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం కూడా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా రిలీజ్ చేసేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. చూడాలి నెల నుంచి అయినా లేదంటే జూన్ నెల చివరి వారం వరకు నుంచి అయితే డబ్బులు అనేది ఇవ్వబోతున్నారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతులకు సంబంధించి ఏదైతే వడ్లు పండించాలో 8 రకాలను అయితే పండించాలని చెప్పేసి సిఫారసు చేసినారనమాట. సో ఏంటనేది చూసుకున్నట్లయితే దేశీయంగా కాక విదేశాల్లోనూ డిమాండ్ ఉన్నటువంటి రకాలు మాత్రమే పండించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి
కొనుగోలు నిల్వ సదుపాయం వానాకాలం సాగుపైన కేబినెట్ సబ్ కమిటీ లోతుగా మరి ఒకసారి సమావేశం అంటే నిర్వహించడం జరిగిందనమాట. దీంతో రైతులకు లాభదాయకంగా ఉండేందుకు గాను ఎగుమతులకు అనుకూలంగా ఉండే రకాలు ఇచ్చారు. ఇందులో వచ్చేసి బీపీటీ ఇక 5204 అనమాట. తెలంగాణ సోనా దీన్నే ఆర్ఎన్ఆర్ ఇక 15048 కూడా పిలుస్తాం. కేఎన్ఎం కావచ్చు, 1638 కావచ్చు, జై శ్రీరాములు కావచ్చు, హెచ్ఎంటీ కావచ్చు, డబ్ల్యూజిఎల్ కావచ్చు, 962 కావచ్చు, డబ్ల్యూజిఎల్ కావచ్చు, 44 కావచ్చు, జేజేలు కావచ్చు. 1798 రకాల వరి వంగరాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేయాలని చెప్పేసి రైతులను ప్రోత్సహించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. మార్కెట్లో బియ్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం మద్దతు ధర కంటే ఎక్కువ ధరలను పలికే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. సో ఇక అన్ని సన్న రకాలకు ఆదరణ లేదు, వీటికైతే ఆదరణ ఉందని చెప్తున్నారనమాట. సో వీటిని పండించాలని చెప్పేసి కోరుతున్నారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల ముందస్తు చర్యలో భాగంగా ఈసారి వర్షాలు తక్కువగా పడుతున్న కారణంగా త్వరలోనే జూన్ జూలైలో ఇక వర్షాలు సో ఇందుకు అనుగుణంగానే వ్యవసాయ శాఖ మరొక రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలో ఇంప్లిమెంటేషన్ చేసే విధానాన్ని ఇక్కడ పాటించాలని, తక్కువ నీటితో పండేటువంటి పంటలు మొక్కజొన్నలు, అదేవిధంగా కందులు, పెసర్లు అంటే పప్పు ధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, నీటిని ఎక్కువగా వినియోగించుకునే పంటలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి తక్కువగా నీటితో ఎక్కువ పంట కందులు, పెసర్లు, మినుములు ఇటువంటివి ఉంటాయి కదా, సో వాటి వైపు ఎక్కువగా మళ్లించాలని, ఇప్పటికీ ఏదైతే ముఖ్యంగా బిందు సేద్యం ద్వారా పంటల సాగు చేయాలని చెప్పేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారనమాట. సో ఇటువంటి వాటికి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా, చాలామంది అడుగుతున్నారు పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైసలకు సంబంధించి డబ్బులు రావాలంటే మీరు ఈ కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇప్పటికే 22వ విడత రావడం జరిగింది. ఇప్పుడు 23వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఈసారి ఎకరానికి 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో విస్తీర్ణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు. ఆధార్ సీడింగ్ చేసుకోండి, అదేవిధంగా ల్యాండ్ రికార్డు ఉందా లేదా చూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించి యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్లో ఉందో చూసుకోండి, డీబీటీ యాక్టివ్ చేసుకోండి. ఇవన్నీ ఉన్నట్లయితేనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ నెల గతంలో ఒకసారి సీజన్లో 17వ విడత సంబంధించి జూన్ 18, 19 తారీఖులు ఇచ్చారు కాబట్టి అదే విధానం ఫాలో అయితే తప్పనిసరిగా ఈ నెల ముఖ్యంగా 18 నుంచి 20 తారీఖు లోపు